మీలో చాలామంది డ్వాక్రా మహిళలు అయితే ఉంటారన్నమాట. సో, ఈ వీడియో డ్వాక్రా మహిళలకే కాదు, కొంతమంది ఏంటంటే ఎవరైతే లోన్‌లు పే చేస్తూ ఉంటారు కదా! కొంతమంది డైరెక్ట్ బ్యాంక్‌కెళ్తూ ఉంటారు. సో, నేనైతే ఈ డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా! ముఖ్యంగా వాళ్ళ కోసం అయితే చెప్తానన్నమాట. ఎందుకంటే వీళ్ళు కట్టే టైంకైతే బ్యాంకులు చాలా రష్‌గా ఉంటాయి. సో, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఇంటి దగ్గర పనులు మానుకొని మరీ వెళ్లి కడుతూ ఉంటారు. సో, నేనైతే ఫోన్‌పేలోనే మీరు ఎట్లా పే చేయాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చెప్తా. వివరంగా అయితే చెప్తా. సో, సేవ్ చేసుకోండి. మన వీడియో ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది. అయితే చాలామంది తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఫోన్‌పేలో చెల్లించిన తర్వాత మనకు రిసిప్ట్ ఎట్లా ఏంటని చెప్పేసి అనుకోవచ్చు. సో, మీరు ఫోన్‌పేలో చెల్లించినప్పటికీ కూడా ఒక 2, 3 మంత్స్ మీరు ఫోన్‌పేలో అమౌంట్ పే చేసుకున్న తర్వాత దాన్ని మీరు పాస్‌బుక్ అయితే బ్యాంక్ పట్టుకెళ్ళి ప్రింట్ చేయించుకుంటే ఆటోమేటిక్‌గా మీకు అక్కడైతే ప్రింట్ అయ్యి చూపిస్తదనమాట మీరు క్రెడిట్ చేసినట్లుగా. సో, వీడియో అయితే స్కిప్ చేయకండి. పూర్తిగా చూడండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎట్లా చేయాలి ఏంటని చెప్పేసి చూపిస్తా. సో, ముందుగా మీరు ఫోన్‌పే అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే టు బ్యాంక్ అకౌంట్ అని ఉంటది. సో, దాంట్లో క్లిక్ చేశాక టు సెల్ఫ్ అకౌంట్ అలాగే అకౌంట్ నంబర్ అని చూపిస్తది. సెకండ్ ఆప్షన్ అయితే మీరు ఎంచుకోండి. సో, దానిపై అయితే క్లిక్ చేయండి. సో, టు అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్‌సి కోడ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ నేమ్ అయితే అడుగుతుంది. సో, మీరైతే ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్‌కి అయితే ఎయ్యాలో ఆ అకౌంట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, నేనైతే ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ అయితే ఎంచుకున్నా. సో, అకౌంట్ నంబర్ అయితే నేను ఎంటర్ చేసి 2 సార్లు అడుగుతది. 2 సార్లు కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి అకౌంట్ నంబర్ అనేది. సో, కింద అయితే హోల్డర్ నేమ్ అడుగుతది. అలాగే మీరు గుర్తుండేటట్టు ఒక నిక్ నేమ్ కూడా ఇమ్మని చెప్పేసి అంటది. సో, మీరు నచ్చిన పేరు అయితే ఇవ్వండి. సో, అంతే అనమాట. నేమ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా అమౌంట్ చూపిస్తది ఎంత పే చేయాలనేది. డైరెక్ట్ మీరు యూపీఐ ద్వారా అకౌంట్ నంబర్‌కి అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.